హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ అండ్ ఫాలోవర్. ఇప్పుడు నిఫ్టీ యొక్క కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటో చూద్దాం. అలాగే రేపటి మూమెంట్ ఎలా ఉండబోతుందో ఒకసారి అనలైజ్ చేద్దాం. అయితే ఇప్పుడు నాకున్న న్యూస్ ప్రకారం గ్లోబల్ మార్కెట్స్ నిఫ్టీ 350 పాయింట్స్ ఫాల్ చూపిస్తుంది. అనగా అరౌండ్ 23,090 ఆర్ 23,050 ఆ రేంజ్లో చూపిస్తుంది. అంటే రేపు మేబీ గ్యాప్ డౌన్ కూడా అయ్యే ప్రాబిలిటీ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఈ లెవెల్స్ డ్రా చేయడం జరిగింది. ఇది పక్కా రేపు గ్యాప్ డౌన్ అవుతుందా కాదా అనేది రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిందని బట్టి తెలుస్తుంది. బట్ నిఫ్టీ అంత గ్యాప్ చూపించిందంటే డెఫినెట్లీగా గ్యాప్ డౌన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో నేను కూడా ఆ గ్యాప్ డౌన్ మైండ్ దృష్టిలో పెట్టుకొని నేను ఈ లెవెల్స్ డ్రా చేయడం జరిగింది. సో రేపు కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నిఫ్టీ అనేది 23,000 ఆ రేంజ్లో ఓపెన్ అవ్వచ్చు. 23,100 ఆర్ 23,000 రేంజ్లో ఓపెన్ అవ్వచ్చు. అలా కనుక ఓపెన్ అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,300 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అది మళ్ళీ ఎంబడే పుల్ బ్యాక్ అయ్యి అది 23,150 ఆర్ 200 ఆర్ మేబీ 300 కూడా టచ్ చేసి మళ్ళీ బీరిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ జరగవచ్చు. సో ఇక్కడ నా వ్యూ అయితే ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇమీడియట్గా అక్కడ ప్రైస్ సస్టైన్ అయ్యి కంటిన్యూ అవుతుందా లేకుంటే మళ్ళీ పుల్ బ్యాక్ అవుతుందా అనేది రేపు లైవ్లో చూడాలి. బట్ నా వ్యూ వచ్చేసి ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక కొంత పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఫాల్ కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మార్కెట్ అనేది ఒకటే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో సో ఇది కనుక ఒక రేంజ్ని బ్రేక్అవుట్ చేసినట్టు అవుతుంది, బ్రేక్ డౌన్ అయింది కాబట్టి. సో ఇది కంటిన్యూషన్ బీరిష్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు 23,000 బిలో కనుక ట్రేడ్ అయితే 22,900 23,600 అలా ప్రైస్ అనేది ఫాల్ జరగవచ్చు. సో నా సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 23,000. ఆ లెవెల్ కూడా కనుక బ్రేక్ డౌన్ అయితే అది 22,900 22,800 మేబీ సపోర్ట్ 22,700 600 వద్ద సపోర్ట్ మళ్ళీ దొరకవచ్చు. సో బట్ రేపు గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేదాన్ని బట్టి నేను ఈ మూమెంట్ అనుకుంటున్నా. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ కాకుండా ఫ్లాట్గా కనుక ఓపెన్ అయితే ఇదే 23,300 సపోర్ట్గా తీసుకొని అది 23,500 అలా అప్ ట్రెండ్ కంటిన్యూ అయినా అవ్వచ్చు. బట్ గ్లోబల్ మార్కెట్స్ నుంచి వ్యూ ఉంది కాబట్టి సో నేను రేపు మార్నింగ్ గ్యాప్ డౌన్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు గ్యాప్ డౌన్ కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అవుతే ఈ రేంజ్ అనేది ఖచ్చితంగా బ్రేక్అవుట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇందులో నుంచి బయటికి పడాల్సిన అవసరం ఉంది మార్కెట్. ఎందుకంటే 23,300 నుంచి 23,500 ఆ రేంజ్ అనేది చాలా క్రిటికల్గా వర్క్ అవుతుంది గత కొన్ని రోజులుగా. సో ఇదైతే నా అనాలిసిస్. నేను రేపైతే ఈ గ్యాప్ డౌన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సేమ్ టైం ఈ 23,300 అండ్ 500 అనేది రెసిస్టెన్స్ లెవెల్గా నేను చూస్తాను. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అది అదర్ సినారియో. బట్ నా వ్యూ వచ్చేసి రేపటికి బేరిష్ మూమెంటే. ఓకే, యా, ఇది నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే డూ ఫాలో మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.